జగన్ గారి కంటే చంద్రబాబు గారు పాలనలో కాస్తంత వేరియేషన్ ఉండాలని ప్రజల నుంచి మంచి మార్కులు సాధించాలని ఆయన ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అయితే కొంతమంది కార్యకర్తలు చోటా నాయకులు చేసే చిల్లర పనులకి ఆ ఎఫెక్ట్ మొత్తం ప్రభుత్వంపై ప్రభుత్వంపై నేరుగా పడుతుంది. టీడీపీ మహానాడు కడప జిల్లాలోని సీకే డిల్లో అనే ప్రాంతంలో అయితే జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం టీడీపీ కేడర్ మొత్తం కూడా ఆ యొక్క పండుగలో పాల్గొనడానికి తరలి వెళ్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ మహానాడు కార్యక్రమం అనేది తెలుగుదేశం పార్టీ వెనకటి నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఒక పండుగ వాతావరణంలాగా అక్కడ జరుపుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ లేని కార్యకర్తలందరూ, నాయకులందరూ, మంత్రులందరూ అందరూ టీడీపీ కుటుంబం మొత్తం అక్కడికి హాజరవుతూ ఉంటుందన్నమాట. మహానాడులో ప్రధానంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అలాగే పార్టీ సాధించినటువంటి విజయాలు, భవిష్యత్తులో చేయవలసినటువంటి కార్యాచరణ, అలాగే కొన్ని తీర్మానాలు ఆ మహానాడులో వేదికగా వాళ్ళు పంచుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అయితే ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం జరుగుతుంటే మరి కడపలోని పులివెందుల ఏరియాలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఉండే పులివెందుల్లో వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీకి సంబంధించినటువంటి జెండాలు, తోరణాలు అక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ చోటా నాయకులు, కార్యకర్తలు కట్టారు. దీంతో అది పెద్ద వివాదంగా మారింది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 2 టర్ములు చేశారు. 2వ టర్మ్ అప్పుడు ఆయన చనిపోయారు. మరి ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయినటువంటి వ్యక్తి ఆయన చనిపోయినటువంటి వ్యక్తిని గౌరవించాల్సినటువంటి బాధ్యత, గౌరవించాల్సినటువంటి ఇది మనందరికీ పైన ఉందన్నమాట. కానీ అలాగే దీనికి తోడు వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సెంటిమెంటు, ఒక ఎమోషన్. మరి అలాంటి ఎమోషన్కి అక్కడ జెండాలు, తోరణాలు కడితే వాళ్ళకే కోపం వస్తుంది కదా. కోపం వచ్చింది, అక్కడ అది పెద్ద ఇష్యూగా మారింది. అక్కడికి పోలీసు వాళ్ళు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకెళ్ళటం, అవినాష్ రెడ్డి గారు అక్కడికి జైలుకి వెళ్ళి వాళ్ళని విడిపించడం, ఇవన్నీ జరిగినాయి. అదే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ విగ్రహానికి, తెలుగుదేశం పార్టీ వారికి ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ జెండాలు, తోరణాలు కడితే ఎలా ఉంటుంది? మీకు బాధగా ఉంటుంది కదా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు వాళ్ళిద్దరూ మహానాయకులు, వాళ్ళతో ఎందుకు ఈ చిల్లర పనులు? మహానాడు అంటే అక్కడ ఎమోషన్ తెలుగుదేశం పార్టీ మొత్తానికి కూడా అదొక పండగలా జరుపుకుంటారు. కడపలో ఇప్పటి వరకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు అనేది నిర్వహించలేదు. ఇప్పుడు నిర్వహిస్తుంది. ఎందుకు నిర్వహిస్తుంది? జగన్ హవా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా అది. కాబట్టి ఆ జిల్లాలో మనం పైచేయిగా ఉండాలి. రాజకీయ పరంగా మన కార్యకర్తలకు అక్కడ ఊపు ఉత్సాహం తేవాలి, మన నాయకులకు ఊపు ఉత్సాహం తేవాలని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏర్పాటు చేశారు. మరి అక్కడ ఏర్పాటు చేసినప్పుడు పరిపాలనలో భిన్నంగా ఉండేలాగా చూసుకోవాలి. జగన్ కంటే చంద్రబాబు బెటర్ అనేలాగా ప్రజల చేత అర్పించుకోవాలి. ఆ జిల్లాకి లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు హామీలు ఏమైనా ఇచ్చుంటే ఆ హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేయించాలి నాయకులతో. లేదా స్టీల్ ప్లాంట్ కళ అక్కడ కలగానే ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ లాంటివి వచ్చేలాగా, జగన్ని మర్చిపోయేలాగా అక్కడ ప్రజలు అక్కడ భిన్నంగా చూపించాలి, మంచి చేసి. అంతేలే కానీ ఈ తోరణాలు తీసుకెళ్ళి ఆ విగ్రహానికి కట్టడం, ఈ జెండాలు తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటి ముందు కట్టడం, ఇవన్నీ చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది? ఆ ఎఫెక్ట్ మొత్తం అక్కడ మహానాడు జరుగుతుంది, వాళ్ళని రెచ్చగొడటానికి అక్కడ పెట్టారన్న సెంటెన్సు సంకేతం అక్కడ ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు జిల్లాలో పెడితేనే అది హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో అక్కడే పెట్టాల్సిన పని ఏంటని. మరి దీనికి తోడు ఇప్పుడు పోయి ఈ తోరణాలు ఇవన్నీ పెట్టేసరికి మళ్ళీ రాష్ట్రం మొత్తం వీళ్ళు కావాలని అక్కడ చేశారనేది ఎఫెక్ట్ అక్కడ పడింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి, పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా ఉంది. కాబట్టి ఏదైనా సరే, ఇప్పుడు ఆయన రెడ్ బుక్ మీరు రాశారు కదా, మేము ఏదో బుక్లో రాసుకొని మేము వచ్చాక మేము అంత తెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉన్నారు మీడియా సమావేశాల్లో, జడ్పీటీసీ, ఎంపీటీసీ సమావేశాలు ఆ పార్టీ కార్యకర్తలతో. ఇప్పుడు వాళ్ళు రాసుకుంటారు. ఆల్రెడీ ఒక నాయకుడు, అక్కడ ఎమ్మెల్యే ఆల్రెడీ చెప్పాడు కూడా, మీరు ఇప్పుడు ఇలా అధికారం ఉందని చెప్పేసి మా నాయకుడి విగ్రహానికి మీరు తోరణాలు కట్టారు, రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మీ ఇళ్లపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కడతామన్నప్పటికీ చెప్పారు. ఇప్పుడు ఒక పక్కన ఆయన ఏదో బుక్లో రాసుకోండి, నేను వస్తే మళ్ళీ వాళ్ళ పని పడదాం, వాళ్ళని ఎక్కడున్నా తీసుకొస్తాను, ఖండాలు దాటి వెళ్ళినా అని చెప్పి ఆయన చెప్తున్నారు. మళ్ళీ వస్తే రిపీట్ అవుద్ది. అందులో
పార్టీ అధికారంలోకి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కూడా కాదు, జగన్ మాన్య ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అది. మీరు ఇప్పుడు ఈ ఊపు ఉత్సాహంలో కడతారు లోకల్గా, వాళ్ళని మీరు గుర్తుపెట్టుకుంటారు, మీరు మిమ్మల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు మేమే దాడులు చేయటం ఇవన్నీ మళ్ళీ ఒంటి మీద పడిన దెబ్బ తిరిగి రాదు, కేసులు తిరిగావు, ఎంత మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఏదైనా పరిపాలన లాంటిది ఏదన్నా మెరుగ్గా ఉండేలాగా చూసుకుంటే మంచిదని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజకీయ మేధావులు అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు.